అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఏ గుళ్ళోకి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మొక్కులు అనేవి మొక్కుతూ ఉంటారు. బట్ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది మొక్కులు తీర్చుకుంటారు, కొంతమంది తీర్చుకొని వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు మొక్కులు తీర్చుకోకపోవడం వల్ల ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా గురూజీ, వారసత్వంగా అయినా సరే? అంటే ఒకటమ్మా, మొక్కు అనేటువంటిది ఏంటంటే ఈ ఈ యొక్క జీవి అంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళ శక్తికి అందదు అంటే వాళ్ళు చేయలేను అన్నప్పుడు భగవంత్ శక్తి, అమ్మవారి శక్తి అనుకోండి, నారాయణ అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఆ యొక్క ఎనర్జీ అతను తోడ్పడాలి, ఆ భగవత్ స్వరూపం ఏదైతే ఉందో తోడ్పడి నాకు ఆ కోరిక తీరాలనేటువంటి భావంతో చేస్తాం. ఓకే, అంటే ఏమిటి, ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మీరు ఆ మొక్కు తీర్చుకోగలరు. అంటే మొక్కు అంటే ఇన్ సెన్స్ మీ ఆ కోరిక తీర్చుకోగలరు, అందుకని ఆ మొక్కు తీర్చేస్తామని అనుకుంటాం కదా. అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఓకే. చాలామంది చేసేది మీరు అన్నట్టుగా మొక్కుకుంటారు. నేను పలానా జాబ్ వస్తే నేను తిరుపతి వస్తాను స్వామి, లేకపోతే ఏదో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఒక కడియం వేసుకుంటారు, వెండిది కడియం వేసుకొని దాని వల్ల ఆ కడియం తీసుకుని వేసేస్తారు తిరుపతికి వెళ్ళి. ఇట్లా చాలా రకరకాలు ఉంటాయి. బంగారం ఇస్తాను, డబ్బు ధనం ఇస్తారు, ఏదో నడుచుకుంటూ వెళ్ళడం, మోకాళ్ళ మీద రావడం, ఏవో రకరకాలు ఉంటాయి అందులో. అయితే ఇక్కడ మొక్కు నేనేమంటానంటే మొక్కుకోవడం తప్పేం కాదు, మర్చిపోవడం మాత్రం తప్పే. దానికి భగవంతుడు మీకు ఏదో శిక్షిస్తాడు అనుకోవడం కూడా తప్పే. భగవంతుడు అక్కడ శిక్షించడు. మీ యొక్క ధర్మం ఏదైతే ఉందో దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. అంటే ఎలా అంటే అన్నీ భగవంతుడితోనే సంబంధం, ప్రత్యేకంగా భగవంతుడు అన్ని పనులు చూసుకుంటూ కూర్చోడమ్మా. ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది, ఇందులో కెమెరా పర్సన్ ఉన్నాడు, ఆయన కెమెరా పర్సన్ వరకే ఆ పని ఉంటుంది. మెయిన్ ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిని చూసుకోకూడదని, దానికి ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఏం కావాలో అది చూసుకుని ఉంటారు. కానీ ప్రతి కెమెరా పెట్టే దగ్గర అది ఎంత లైటింగ్ పెట్టాలి ఇవన్నీ అతను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకేంటంటే మనం ఏదైతే భగవంతుని నమ్ముకొని నువ్వు మొక్కు దాకా వెళ్ళావంటే ఏమిటి, నీ వల్ల అవ్వదు భగవంతుడి వల్ల అవుతుందని నువ్వు బిలీవ్ చేసావు. నువ్వు బిలీవ్ చేసినప్పుడు అది భగవంతుడు ఇచ్చాడు, నువ్వు తీర్చుకునే బాధ్యత నీది. నువ్వు తీర్చినప్పుడు భగవంతుడు ఏమీ అనుకోడు, ఎందుకంటే నువ్వు ఇచ్చే మొక్కు వల్ల ఆయనకేం వచ్చేది లేదు, పోయేది లేదు. ధర్మము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ధర్మము అనేటువంటిది, ఆ ధర్మం అనేటువంటిది ఏదో నువ్వు చేస్తానని చేయలేదు కాబట్టి, నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు కాబట్టి, నీ యొక్క కర్మ నువ్వు పాటించలేదు కాబట్టి, ఆ కర్మ ఆ ధర్మం ఏదైతుందో అది మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఓకే, అదే ఇక్కడ భగవంతుడు ఏమి మిమ్మల్ని ఏమీ ఇచ్చేయడు, చిన్నపిల్లలను చూసినట్టు చూస్తాడు మనల్ని. ఆయన అంతా కూడా ఏంటంటే ఫలప్రదాత. ఎలాగా మీరు చేసిన ఏ కర్మ చేశారు, కర్మ ఫలితాన్ని ఇవ్వడం వరకే ఆయన పని. దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఇలాగే ఒకరు ఒక మొక్కుకున్నారు. అంటే అలాగా ఒక ల్యాండ్ అమ్ముడు పోయి, అంటే అదేదో కొంత వివాదాల్లో ఉండేది. ఆ వివాదాల్లో ఉన్నటువంటి ల్యాండ్ అమ్ముడు పోతే నేను నీ దగ్గరికి వచ్చి ఇది మొక్కు చెల్లించుకుంటాను అని వాళ్ళు నాకు చెప్పారు. అంటే ఇట్లాగే ల్యాండ్ గురించి అవుతుందండి అది ఇది అంటే, మరి ఏదైనా పూజ చేసుకోపోయారంటే మేము మొక్కుకున్నామండి అమ్మవారికి ఇట్లా అంటే నేను ఒకటే అన్నా, ఇప్పుడు అమ్మవారు చేస్తే మీరు చేస్తానంటున్నారంటే అమ్మవారి మీద సగం నమ్మకం ఉందా, పూర్తిగా నమ్మకం లేదా ఏమిటంటే లేదు పూర్తి నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ముందే మీరు మొక్కు తీర్చేసేయండి. మీరు తీర్చేసారనుకోండి, ఆల్రెడీ అమ్మవారికి తీర్చేశారు, అమ్మ నీ మీద నమ్మకం ఉంది కానీ నీ మొక్కు నీకు తీర్చేస్తున్నావు, నాకు చేసి పెట్టాను. అప్పుడు వంతు ఎవరిది, ఎవరు చేసి పెట్టాలి ఆ పని, అమ్మవారిదే. ఇంకా మీరు ఇక్కడ ముందే తీర్చకపోతే డౌట్ఫుల్ అనమాట అమ్మవారి మీద. చేస్తాను, అది బిజినెస్ అవుతుంది. అమ్మ నువ్వు నీ మీద నాకు నమ్మకం ఉంది అని ఇచ్చేయడం, అమ్మవారికి మొక్కు తీర్చడం ఇది నమ్మకం అవుతుంది. మొక్కు ఇది అవ్వాలి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు ఏదో పిల్లవాడికి అనారోగ్యం అవుతుంది, అనారోగ్యమైనప్పుడు స్వామి నేను నీ కొండకు వస్తానని అంటాము. ఫస్ట్ అనారోగ్యంలో ఉన్నటువంటి పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లే పని ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వదిలేసి గుడికి వెళ్ళాంగా, టెంపుల్కి తిరుపతి వెళ్ళాంగా, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఏదో అవుతుంది, వెంటనే వెళ్తారు. అలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప మిగతా అవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఫస్ట్ భగవంతుడిని ఆశ్రయించడం బెస్ట్.
ఓ చీర ఇస్తామనుకున్నాం, తీసుకెళ్ళి ఇచ్చేసి చీర ఏదో ఇచ్చేసి, లేకపోతే ఇంత 1000 రూపాయలు ఎంతో మనం హుండీలో వేస్తామని మొక్కుకుంటాము. రకరకాలు ఉంటాయి. చందన సేవ చేసుకుందాం అంటారు కొంతమంది. ముందు వెళ్ళిపోండి అక్కడికి. అమ్మ నీ వల్లే నాకు అవుతుంది, నేను ధర్మబద్ధంగా. ఇక్కడ ఇంకోటి ఏంటి, మొక్కు అనేటువంటిది మీరు ధర్మబద్ధంగా ఉండాలి. ఎవరిదో నాకు వచ్చేసేయాలి, ఇంకోటెవడో పాడైపోవాలి, వాడికంటే నేను గ్రేట్ అయిపోవాలి, ఇట్లాంటి మొక్కులు ఎక్కడా పనిచేయవు. కాబట్టి ది బెస్ట్ వే మొక్కు ఏమిటి అంటే, మీరు వెళ్ళి ముందుగానే మీరు సమర్పించేసి తర్వాత అమ్మవారిని అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది. గురుజీ, నేను చాలాసార్లు విన్నాను. అంటే మనం చెల్లించిన మొక్కు మనం చెల్లించలేదు అంటే పరిస్థితుల ప్రభావం వల్ల మన కుటుంబానికి, మన తరాల వారికి కూడా చెందుతుంది అని చెప్పి. ఇప్పుడు బాగా పేదవాడు ఉన్నాడు. అసలు ఎంత పేదవాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేని స్థితి, అనారోగ్యం ఉంది, లేకపోతే తిరుపతికే వస్తానన్నాడు, ఆయన అనారోగ్యంతో వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడేం కాదు. బాగా పేదవాడు ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళాలి ఏదో మొక్కు చెల్లించడానికి, డబ్బులు లేవు, అప్పుడేం కాదు. భగవంతుడు ఏమంత శాడిస్ట్ ఏం కాదుగా. నువ్వు ఎలాగైనా సరే రావాల్సిందే అని లేదు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం వెళ్ళడం కాదు, ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాం అనుకో, మనం వెళ్ళడం కాదు, ఆయన రప్పించుకుంటాడు. మనకు ఆ ఆలోచన కూడా, మొక్కాలనే ఆలోచన కూడా ఆయన రప్పించుకోవాలి. కాబట్టి మన మనసులో, మన బ్రెయిన్లో ఆ ఆలోచన వచ్చేలా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తుంటారు చూసారా, చేయొచ్చా చేయకూడదా, మేము చేయొచ్చా చేయకూడదు అడుగుతుంటారు చూసారా. ఇక్కడ మీరు చేయడం కాదు, అమ్మవారు చేయించుకోవాలనేటువంటి అనుగ్రహం మన మీద పడితే మనం పోయి అక్కడ చేస్తాం ఆటోమేటిక్గా. చేయించుకోకూడదు, అక్కడ మనకి ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఇలాంటివన్నీ చూసి అమ్మో చేయకూడదు అంటారు, సైలెంట్ ఉండిపోతాడు మనిషి. అవును. అంటే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా ఉండే, దేవుళ్ళు సినిమాలో మొక్కులు తీర్చుకుంటూ సినిమానే నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల నాకు సందేహం వచ్చింది. ఒకటే, మొక్కు అనేటువంటిది మిమ్మల్ని ఏదో భగవంతుడు ఏదో చేస్తాడనే భావంతో చేయకండి. మీరు భగవంతుడి మీద పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకున్నారు అది. దాని తర్వాత మర్చిపోకుండా చెల్లించండి. మర్చిపోయినంత మాత్రం దేవుడు ఏదో మిమ్మల్ని సాధిస్తాడు అనుకోని మాత్రం అనుకోకండి. మర్చిపోవడం ఈజ్ డిఫరెంట్, గుర్తుండి కూడా కావాలని నెగ్లిజెన్సీ చేయడం ఈజ్ డిఫరెంట్. అలా మాత్రం చేయకండి. అది చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి. శ్రీమాత్రే నమః.